హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గవ్వలు తయారీ విధానం చూపిస్తున్నాను. దానికోసం నేను కేజీ గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి. దాంట్లోనే రుచికి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను. నేను కేజీ గోధుమ పిండికి 1 కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకున్నానండి. బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల మనకి గవ్వలు క్రిస్పీగా వస్తాయి. మొత్తం ఒకసారి పొడి ఇవన్నీ కలుపుకున్నాక నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి. పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిని మనం చిన్న చిన్న బాల్ లాగా చేసుకోవాలండి. ఇవి మనం పిల్లలు ఆడుకుంటారు కదా, సీసం గోళీలు, ఆ సైజ్ అయితే చేశాను. అలా చేసుకున్న బాల్ని మనం ఇలా గవ్వలు చేసుకునే చెక్క మీద ఇలా ప్రెస్ చేసుకుంటా ఉంటే మనకి గవ్వలు రెడీ అవుతాయండి. కొంతమంది ఇలాంటి చెక్క లేనప్పుడు ఫోర్క్ స్పూన్ మీద కూడా చేస్తారు. అలాగే ఈ చెక్కకి కొద్దిగా నూనె గనక పూసుకున్నట్లయితే మనకి అతుక్కోకుండా వస్తాయండి గవ్వలు. ఇలా తయారు చేసుకున్న గవ్వల్ని మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగినాక ఈ గవ్వల్ని వేసుకొని ఉడకనివ్వాలండి. ఇవి మీడియం మంట మీదే ఉడకనివ్వాలి. మంట పెద్దగా పెట్టుకున్నట్లయితే పైన త్వరగా కలర్ వచ్చేస్తాయి, అలాగే లోపల ఉడకవండి. ఇలా ఉడకబెట్టుకున్న గవ్వల్ని మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి పాకం పట్టాలండి. బెల్లంతో చేస్తున్నాను నేను. దానికోసం నేను ఒక 3/4 కేజీ బెల్లాన్ని అయితే కరిగించుకుంటున్నానండి. నేను కేజీ గోధుమ పిండికి 3/4 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లాన్ని తురుముకొని ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసి కరిగించానండి. దీనికి పాకం అయితే రావాలి కంపల్సరిగా. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా ప్లేటుకు అతుక్కోకుండా ఉండాలి పాకం అనేది. పాకం రాగానే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గవ్వల్ని పాకంలో వేసుకొని బాగా కలపాలండి. వేడి మీద ఉన్నప్పుడే ఈ గవ్వల్ని వేసి కలిపితే పాకం గవ్వలకి బాగా పట్టిద్ది. అలాగే ఇవి చల్లారాక ఒక కంటైనర్లో తీసుకొని పెట్టుకోవచ్చండి. ఇవి పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి రూమ్ టెంపరేచర్లో అయినా స్టోర్ చేసుకోవచ్చండి.